అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఇంకా మార్నింగ్ టైంలో అండి. ఇంకా 11:00 అయింది టైం అయితే. ఇంకా నేనైతే బెండకాయల పుల్లగూర చేసేకైతే బెండకాయలు తీసి పెట్టాను. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇక్కడ మా ఫర్హాన్ అయితే సరుకులు అయిపోయినాయండి. ఇంకా పట్టి అయితే రాస్తున్నాడు. ఇంకా నేనైతే వంట చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఇక్కడైతే అన్నం పెట్టాను. ఇక్కడైతే పుల్లగూర పెట్టేశాను అన్నీ కలిపి. ఇంకా తాలింపు పెట్టుకొని పెట్టానండి. ఇవి 2 అయితే రెడీ అయితా ఉన్నాయి. ఇక్కడైతే మా ఫర్హాన్ చక్కగా రాసి పెట్టేశాడు. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. సరుకులు తీసుకొని వస్తాను అమ్మా అనేసి. ఇంకా ఇక్కడైతే వంట అయితే చేసి పెట్టేసి నేను ఇంకా మసాలా డబ్బాలన్నీ తీసేసానండి. ఇంకా మసాలా డబ్బాలన్నీ తీసి ఇక్కడ పెట్టాను నేను. అన్నీ నీట్‌గా కడుగుదామనేసి. ఇందులో ఉండేవి కొన్ని కొన్ని సరుకులైతే తీసి చిన్న చిన్న బాక్స్‌లో వేసి పెట్టాను ఇలాగా అన్నీ. ఇంకా మళ్ళీ నీట్‌గా కడిగేసి వేసుకుందాంలే అనేసి. ఇంకా ఇవన్నీ ఖాళీ చేయాలి ఇంకా. ఇవి కూడా తీసి నీట్‌గా కడిగి పెట్టేస్తాను. లాస్ట్ మంత్ అయితే పెయింటింగ్ చేశాం కాబట్టి కిచెన్ అయితే నీట్‌గానే ఉందండి. ఇంకా మసాలాలైతే పెడతా ఉంటాం బాక్సులనేసి ఇంకా తీసి కడిగేశాను నీట్‌గా నేను. ఇంకా కాటన్ క్లాత్‌తో కూడా తుడిసి పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్ సామాన్లు కూడా తీసి అవి కూడా కడిగి పెట్టాను ఇక్కడ. ఇంకా మా ఫర్హాన్ అయితే వెళ్ళి ఇంకా సరుకులు కూడా తెచ్చి పెట్టేశాడండి. ఇవి 2 బ్యాగులైతే. ఇంకా అన్నీ ఇప్పుడు ఇంకా బాక్సుల్లో వేసి పెట్టుకోవాలి. ఇంకా ఈ మసాలా డబ్బాలన్నీ నేను ఇంకా మళ్ళీ ఎక్కడివి అక్కడ నీట్‌గా పెట్టేశాను. ఇంకా సరుకులు కూడా వేసి పెట్టేశానండి. ఇంకా ఇక్కడ కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా సాయంత్రం అయితే అమ్మ ఇంకా చేపలు పంపించారు. ఇవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు. ఈ చేపలైతే క్లీన్ చేసేసి ఇంకా నేను నైటే అయితే చేపల పులుసు చేసి పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది అనేసి ఇంకా నైటే చేసి పెట్టేస్తున్నాను ఇక్కడ. చేపల పులుసు చేసేది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అమ్మ చేశారండి. అదే ప్రాసెస్‌లో నేనైతే చేసి పెట్టాను. ఇక్కడైతే నేను వీడియో తీశానండి. మీకు ఒకసారి షేర్ చేయాలి అనేసి. ఇక్కడైతే అమ్మ వాళ్ళు 2 కేజీలు చేపలు తీసుకున్నారు. అందులో అయితే చింతపండు రసం వేశారు, పసుపు వేశారు. ఇంకా చింతపండు రసం అయితే కొంచెం తక్కువయిందండి. మళ్ళీ చింతపండు నానబెట్టారమ్మ. తగినంత ఉప్పు వేశారు. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ఉల్లిపాయ అయితే ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేశారండి. ఇంకా ఇక్కడైతే చింతపండు కొంచెం తక్కువయింది అన్నాను కదా! ఇక్కడ నానబెట్టారండి కొంచెము. ఇది మళ్ళా వేస్తారు మసాలాలన్నీ వేసుకొని. ఇక్కడైతే కొత్తిమీర వేస్తున్నారు. ఇంకా మసాలాలన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడైతే 3 టీ స్పూన్ల కారం పొడి, హాఫ్ టీ స్పూన్ జీరా మెంతి పౌడర్, 2:30 స్పూన్ అయితే ధనియాల పౌడర్, ఇంకా 6 స్పూన్లు అయితే కొబ్బరి పౌడర్ వేసుకున్నామండి. ఇంకా వెల్లుల్లి అయితే ఒక గడ్డ అంతా వలిచి పెట్టుకున్నాం మేము. ఇంకా ఇవన్నీ పేస్ట్ చేసేసి ఇంకా పులుసులోకి వేసేసాము. ఇంకా ఈ మసాలా అంతా బాగా కలుపుకొని ఇంకా మిగతాది చింతపండు రసం కూడా వేసేసామండి. కొంచెం అయితే వాటర్ కూడా వేశారండి. ఇంకా అమ్మ అయితే ఇంకా చేపల పులుసు కొంచెం చిక్కగా ఉండాలి అనేసి ఇంకా చూసుకుంటున్నారు. ఇంకా లాస్ట్‌లో అయితే ఇంకా కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేసాము. ఇంకా ఇక్కడైతే చేపల పులుసు బాగా ఉడుకుతాందండి. ఇంకా ఇందులో అయితే గరిట పెట్టకుండా ఇంకా అమ్మ అయితే ఇలాగా తిప్పుతూ ఉండాలి అనేసి ఇంకా కాసేపుకి ఒకసారి అయితే తీసి ఇలాగా తిప్పుతూ ఉన్నారు. ఇంకా అమ్మ వాళ్ళైతే ఈ స్టైల్‌లో అయితే చేపల పులుసు చేస్తారండి. ఇంకా అన్నీ కలుపుకుంటారు. ఇంకా పులుసు, మసాలాలన్నీ ఇవి కలిపి ఇంకా ఉడికిచ్చేకైతే పెట్టేస్తారు. ఇంకా చాలా టేస్ట్‌గా ఉంటుందండి ఇలాగ చేసుకుంటే కూడా చేపల పులుసు. ఇంకా మధ్య మధ్యలో అయితే ఇలాగా తిప్పుతూ ఉండాలి. ఇంకా లాస్ట్ అయితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయేకొచ్చిందండి. ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇందులోకి అయితే అమ్మ సద్ద రొట్టె అయితే చాలా బాగుంటుంది అనేసి ఇక్కడైతే సద్ద రొట్టి కూడా చేస్తున్నారు. ఇంకా ఈ కర్రీ అయితే మేము అప్పుడు 2 డేస్ పెట్టుకొని తిన్నామండి. నేను కూడా ఇంతకుముందు అమ్మ పంపించిన చేపలతో నీట్‌గా క్లీన్ చేసేసి ఇంకా అమ్మ చేసినట్టే నేను కూడా పులుసు చేసి పెట్టేశానండి. ఇంకా నైట్ చేసి పెట్టి మార్నింగ్ తిందాంలే అనేసి చేసి పెట్టేశాను నైటే చేపల పులుసు అయితే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 8:00 అయిందండి. ఇంకా హాలిడేస్ అనేసి మేము కొంచెం లేట్‌గా లేస్తున్నాము. ఇక్కడైతే లేవగానే ఇలాగ ఫుల్ వర్షం పడతా ఉన్నింది ఆ రోజైతే. ఇక్కడైతే ముందు రోజు ఉతికిన బట్టలు కూడా నానిపోయినాయి మొత్తం.
ఇంకా వచ్చి తీసుకునే కూడా లేదండి. సడన్గా అలాగ వచ్చేసింది వర్షం అయితే. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా చేపల పులుసు ముద్ద అయితే చేసుకొని తిన్నామండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.